శ్రోతలందరికీ స్వాగతం. హరే కృష్ణ. ఆండాళ్ తల్లి అద్భుతంగా మనకు చెప్పినటువంటి తిరుప్పావై 30 పాశ్రాల్లో మరొక అద్భుతమైన పాశ్రం 23వ పాశ్రం, కరెక్టేనా? 23వ పాశ్రాన్ని మన ముందు వివరించేందుకు మన ప్రియమైన పద్మాక్షి కేశవి మాతాజీ మన ముందుకు వచ్చారు. సో నేను ఇంకా సమయం వేస్ట్ చేయకుండా మాతాజీని ఆహ్వానిస్తున్నాం. మీ ద్వారా మేము ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నాం. హరే కృష్ణ. పద్మజ, ఓవర్ టు యు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా శిక్షా గురువులందరికీ కూడా పేరు పేరున ప్రణామాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అంత కూర్పుగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేటంత నాకు చేత కాదు. అయినా కూడా మా శిక్షా గురువులైన రేవతి మాతాజీ ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తారు. మీరు చదివి మీకు చేతనైనంత వరకు మీ చేతనైన లాంగ్వేజ్ లో చెప్పండి, అది కూడా భగవంతుడి సేవ అని మాతాజీ ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారు. చాలా ధన్యవాదాలు మాతాజీ. ఆండాళ్ తిరువడిగలే శరణం శరణం. గురు మహారాజ్ కి. ఈరోజు నేను చెప్పబోయే పాశ్రము 23వ పాశ్రం. ఈ పాశ్రం పేరు మారిమలి. ఈ పాశ్రంలోకి వెళ్లే ముందర 22వ పాశ్రంలో మనం ఏం తెలుసుకున్నాం కొంచెం చూసుకొని 23వ పాశ్రానికి వెళ్దాము. నిన్నటి పాశ్రంలో ఆ రాజులందరూ కూడా, గర్వభంగమైనటువంటి రాజులందరూ కూడా కృష్ణుడి యొక్క సింహాసనం చుట్టూ చేరారు గుంపులుగా అని తెలుసుకున్నాం. గర్వభంగం లేని రాజులు అంటే వాళ్ళకు అభిమాన భంగం, అంటే నాది నేను అనే భావన వదిలేసినప్పుడే మనం స్వామివారి పాదాలకు చేరుతామనేది మనం తెలుసుకున్నాము నిన్నటి పాశ్రంలో. తర్వాత స్వామివారి కళ్ళను చక్కగా వర్ణించారు. తామర పువ్వు రెక్కలు విచ్చుకుండేటప్పుడు ఎలా ఉంటుందో అలా స్వామివారు కళ్ళు తెరిచి చూస్తారు అని, ఆ తర్వాత శ్రీ మువ్వతో కూడా స్వామివారి కళ్ళని చక్కగా పోల్చారు. తర్వాత స్వామివారి కన్నుని సూర్యుడితో, అది ప్రతాపం కలిగి ఉంటుంది. ఎవరైతే అభక్తులు ఉన్నారో వాళ్ళకి భయాన్ని కలిగిస్తుంది. తర్వాత మనకి ఏదైతే విరోధులు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. మన విరోధులు ఏంటంటే ఇంద్రియ భోగాలు, వీటి మీదే నేను, ఇలాంటివన్నీ కూడా పోతాయి అన్నమాట. అంతేకాకుండా ఇంకో కన్ను ఏంటంటే చంద్రుడితో పోల్చారు. ఆ చంద్రుడితో పోల్చిన కన్ను భక్తులకి ఎంతో ఆహ్లాదాన్ని, ఆ యొక్క భగవంతుడి సౌందర్యాన్ని, ముక్తిని ప్రసాదిస్తుంది. ఆండాళమ్మ తల్లి అంటున్నారు, నువ్వు కళ్ళు తెరిచి చూస్తే అంటున్నారు కానీ కళ్ళు తెరిచి చూడు అని ఆర్డర్ వేయటం, ఆజ్ఞాపించటల్లా. ఎందుకంటే భగవంతుడు స్వతంత్రుడు. మనకు ఆ యోగ్యత ఉన్నప్పుడేనే స్వామి కళ్ళు తెరిచి మన వైపుకు చూస్తారు. మరి ఆయన అలా కళ్ళు తెరిచి చూస్తే ఏమవుతుంది అంటే మన యొక్క ప్రారంభ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అనే విషయం తెలుసుకున్నాం 22వ పాశ్రంలో. ఇంకా 23వ పాశ్రంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముఖ్యంగా ఆండాళ్ తల్లికి సృష్టికి ముందర భగవంతుడు ఎలా ఉన్నారు, ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయన యొక్క అందం ఎలా ఉంది, ఆయన సృష్టి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆయన శరీరంలో వచ్చేటువంటి కదలికలు ఏంటి, ఇవన్నీ కూడా ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది. తర్వాత స్వామివారి యొక్క ఈ సౌందర్యాన్ని చూసి ఆనందించాలనేదే ఈ పాశ్రంలో వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక్కడ భగవంతుడు సృష్టికి ముందు ఎక్కడ ఉన్నాడు అంటే మనకు పోతన గారు చెప్తున్నారు, పెంజీకటి కవ్వల నెవ్వంటు ఏకాకృతి వెలుగు అంటున్నారు. అంటే ఈ చీకటికి అవతల ఉన్నాడో లేడో మనకు తెలియదు, కానీ ఉన్నాడు భగవంతుడు, మనకి కనపట్టల్లా అంతే. అంటే ఎవరూ లేరు, భగవంతుడే ఆ పెంజీకటికి అవతలుగా ఉన్నారు అనేది చెప్పారనమాట. ఇంకా ఈ పాశ్రంలోకి ఒకసారి చదువుకొని వెళ్దాం. మాలే మలే ముళంగిల్ మన్నిక్కిడుందు రంగుం சீரிய சிங்கம் மறிவித்து தீவிழித்து வேர்மயிர் பொங்க வெப்பாடும் பேருந்து தரி மூறி நிமிர்ந்து முழங்கி பரப்பட்டு போதுரே மா போலே நீபூவை வண்ணா உன் கோயில் நின்றகனே பொந்தருளி கோப்படிய சீரிய சிங்காசனத்திருந்து யா வந்த காரியமாராய் నందురళేలోరెంబావాయ్. ఈ పాశ్రంలో దీనికి భావం ఏంటంటే, పర్వత గుహలో వర్షాకాలంలో కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యంగల సింహం మేలుకొని తీక్షణమగు చూపులతో అటు ఇటు చూస్తుంది.
అప్పుడు ఒక విధమైనటువంటి వాసన గల తన వెంట్రుకలు నిగడవ చేసుకొని అన్ని వైపులా దొర్లి ఆ శరీరాన్నంతా దులుపుకొని శరీరాన్ని ముందుకు వెనక్కి చాపి గట్టిగా గర్జించి గుహ నుండి బయటకు వచ్చింది. ఏ విధంగా సింహం వచ్చింది ఎలా వచ్చిందో అట్లా, ఓ అతసీ పుష్ప సవర్ణ, నీవు నీ భవనం నుండి ఇట్లే బయటికి వేయించేసి రమణీయ సన్నివేశం గల లోకోత్తమకు సింహాసనాన్ని అధిష్ఠించి మేము వచ్చిన యొక్క కార్యమును ఎరుంగ ప్రార్థన అని దీని యొక్క భావం అన్నమాట. ఈ పాసంలో గోదా గోపికలు కృష్ణ భగవంతుణ్ణి మేల్కొల్పుతూ ఆయన భవనం నుండి ఎలా బయటికి రావాలి, ఎలా నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ వచ్చి సింహాసనంలో కూర్చొని వాళ్ళ యొక్క సేవను ఆయన చేయించుకోవాలి, వాళ్ళ మీద కృప చూపాలి అని ప్రార్థిస్తున్నారన్నమాట. మరి భగవంతుడి యొక్క భవనం అంటే ఏంటంటే మన శరీరమే. మన శరీరంలో హృదయ పీఠంలో స్వామివారు ఉంటారు. మరి మనము ఎప్పుడైతే భగవంతుణ్ణి మనము ప్రార్థిస్తూ ఉంటామో అంటే మన మూలాధారం నుండి మన యొక్క ప్రార్థన ఎంత చక్కగా ఉంటే అప్పుడు సుషుమ్నా నాడి నుండి ప్రవహించి సహస్రానికి చేరుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం అంతటా కూడా భగవంతుణ్ణి చూడగలుగుతాం అన్నమాట. అది మన శరీరమే కృష్ణుడి యొక్క భవనము. ఆ తర్వాత ఆయన నడుచుకుంటూ రావాలి అని చెప్తున్నారు. ఎలా నడుచుకుంటూ రావాలి అంటే సింహం లాగా నడుచుకుంటూ రావాలి అని చెప్తున్నారు. ఆ తర్వాత సింహాసనంలో కూర్చోవాలి అంటున్నారు. ఏంటి ఆ సింహాసనం అంటే ఈ విశ్వం కనపడే ఈ విశ్వం అంతా కూడా అదే భగవంతుడి యొక్క సింహాసనం అన్నమాట. అందుకని ఆ సింహాసనంలో కూర్చొని మేము వచ్చిన ప్రార్థనలు ఆలకించని వాళ్ళు ప్రార్థిస్తున్నారు అన్నమాట. ఇక్కడ కృష్ణుణ్ణి శౌర్య సింహంతో పోలుస్తున్నారు. ఇక్కడ మనకు ఆండాళ్ మాత ఈ ప్రకృతి సౌందర్యాన్ని తర్వాత భగవత్ సౌందర్యాన్ని ఈ రెండింటిని ఆమె అనుభవించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం ప్రకృతిలో ఉన్నాం, మనం ప్రకృతి నుండి బయటికి వెళ్ళలేము. అందుకని ప్రకృతిలో మనకి ఏదైతే సౌందర్యంగా కనపడుతుందో వాటిలో మనం భగవంతుణ్ణి చూడటం అనేది ప్రాక్టీస్ చెయ్యాలన్నమాట. ఇక్కడ అందుకే ఇప్పుడు ఒక పర్వతం ఉంది, సింహం ఉంది, ఆ సింహం నడిచే ఆ నడక అందాన్ని చూసినప్పుడు ఆ ఆనందం ఎట్లా మనము ఎప్పుడైతే ఆ సింహం నడిచే నడకని చూసి ఆనందించి అంతటి కాకుండా స్వామివారి నడకను కూడా మనం దానిలో ఊహించుకున్నప్పుడు మనకు ఆనందం అనేది స్థిరపడిపోతుంది అనమాట. అట్లా మనము ప్రాక్టీస్ చెయ్యాలి. ఇంకేం చెప్తున్నారంటే మనకి ఈ తాత్కాలికమైన ఆనందం చూస్తున్నప్పుడు అది పర్మనెంట్ గా ఉండదు. ఎప్పుడైతే మనం భగవంతుని ఇలాగా మనం చూసుకుంటామో మన ఆనందం స్థిరపడుతుంది. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడే ఈ వర్షాకాలంలో గృహలో ఒక శౌర్య సింహం నిద్రిస్తూ ఉంది, ఆహారానికి వెళ్లకుండా. శౌర్యం అంటే పరాక్రమం ఉన్నటువంటి సింహం అన్నమాట. అది ఎలా ఉందంటే ఆడసింహంతో కలిసి గుహలో నిద్రిస్తూ ఉంది. ఆ వర్షాకాలం తర్వాత ఏం చేస్తుందంటే అది కళ్ళు తెరిచి చూస్తున్న తీక్షణమైన చూపులు అంతటా అటు ఇటు చూస్తుంది. తర్వాత తన శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. అప్పుడు వాటి నుంచి ఒక విధమైనటువంటి వాసన వస్తుంది. ఆ సింహము అప్పుడు ఏం చేస్తుందంటే అన్ని వైపులా దొర్లి ఆ ఒంటినంతటిని కూడా దులుపుకొని తన శరీరాన్ని ముందుకు వెనక్కి చాచి అప్పుడు ఆ గృహ నుండి బయటకు వస్తుంది. ఎట్లా సింహం చేసిందో నువ్వు కూడా అట్లా రావాలి స్వామి అని చెప్పి కృష్ణ భగవంతుణ్ణి వాళ్ళు వేడుకుంటున్నారు అన్నమాట. ఆ వచ్చేటప్పుడు సింహం గట్టిగా గర్జించి వస్తుంది. ఇప్పుడు ఈ చర్య అంతా కూడాను ప్రకృతితో కనపడే సౌందర్యం కదా, అది భగవంతుణ్ణి ఎట్లా కంపేర్ చేస్తున్నారంటే ఆడసింహంతో కలిసి పడుకున్నది సింహం అని చెప్తున్నారు కదా. ఇక్కడ స్వామివారు కూడా మన నీలాదేవితో కలిసి ఉన్నారనమాట. అలా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సింహం లేచినప్పుడు అది కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక తీక్షణమైన ఎర్రగా ఉంటాయి దాని కళ్ళు. అట్లానే స్వామివారి యొక్క కళ్ళు కూడా తెరుచుకున్నప్పుడు తీక్షణమైనటువంటి వెలుగు వస్తుంది. అట్లా పోల్చుకోవటము. తర్వాత స్వామివారు నిద్ర నుండి లేచినప్పుడు వెంటనే మంచం మీద నుండి లేవల, అక్కడ అటు ఇటు దొర్లుతూ ఉన్నారు. ఆ తర్వాత లేచి
ఒళ్ళంతా చాచుకొని తర్వాత నడుచుకుంటూ వస్తున్నారు. సింహం కూడా అంతే కదా, గృహ నుండి నడుచుకుంటూ వస్తుంది. ఆ విధంగా ఆ తర్వాత సింహానికి ఉన్నటువంటి వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. అట్లనే స్వామివారి యొక్క రోమకూపాల నుండే ఈ బ్రహ్మాండాలన్నీ వస్తున్నాయి. ఇట్లా మనం కంపేర్ చేసుకుంటూ ప్రకృతిలో యొక్క సౌందర్యాన్ని భగవంతుడితో చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్వామివారిని అతసి పుష్ప సవర్ణాన్ని సంబోధిస్తున్నారు గోదామాత. అంటే అతసి పుష్ప సవర్ణ ఆ కలర్ లో ఉన్నారు స్వామివారు, అంటే నీలమేఘ శ్యామంలో ఉన్నారు. మనకు శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో అనేక సార్లు చెప్పుకున్నారు, స్వామివారికి రూపం ఉంది, స్వామివారు నిరాకారుడు కాదు. ప్రతి భక్తుడు కూడా స్వామివారిని వర్ణన చేసేటప్పుడు ఇట్లా నీలిమేఘ శ్యామంతోనే వర్ణిస్తాడు, అంతేగాని ఏదో చిత్రకారుడు ఊహించి గీసినటువంటి చిత్రం కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకా సృష్టికి ముందు ఆయన ఏ విధంగా ప్రవర్తించారు అనేది చూస్తే అంతా కూడా సింహం లాగానే ఉందన్నమాట ఆయన చేష్టలన్నీ కూడా. ఇంకా వివరంగా వెళ్తే మారిమలై ముళంగిల్ మణికిడుందు ఉరంగు సీర్యసింగం అంటున్నారు. అంటే ఈ వర్షాకాలంలో పర్వత గుహలో కదలకుండా మెదలకుండా పడుకొని నిద్రిస్తున్నటువంటి సింహము లేచి ఎట్లా వస్తుందో అట్లా నువ్వు కూడా రావాలయ్యా అని కృష్ణయ్యని గోపికలు కోరుకుంటున్నారు అనమాట. ఇక్కడ వర్షాకాలం అనేది ఈ లోకంలో ఎంత ముఖ్యమైంది అంటే రాజులకి, యతులకి, యోగులకి, వీళ్ళందరికీ కూడాను ఎంతో ముఖ్యమైన కాలం. ఎందుకంటే రాజులు వర్షాకాలంలో యుద్ధానికి ఏమీ వెళ్ళరు. ఈ యతులు ఏం చేస్తారంటే ఈ చాతుర్మాస్య దీక్ష చేస్తూ నిరంతరం కూడా భగవద్ ధ్యానంలోనే వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఇంకా ఈ వర్షాకాలంలో శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటారంటే శ్రీ వైకుంఠంలో యోగ నిద్రలో ఉంటారనమాట. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఈ వర్షాకాలంలో సింహం వేటకెళ్లకుండా ఆడసింహంతో కలిసి ఉన్నది అని చెప్తున్నారు. మరి రామాయణ కాలంలో ఈ వర్షాకాలంలో రాముడు సీతకు దూరంగా ఉన్నారు, అప్పుడు ఆయన విరహంతో ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది. తర్వాత సుగ్రీవుడు వచ్చేసి ఆయనకు సుగ్రీవుడి కోసము రాముడు వాలిని సంహరించారు. ఎందుకంటే వాలి అధర్మంగా సుగ్రీవుడి యొక్క రాజ్యాన్ని, భార్యని తీసుకుని ఉన్నారు కదా, అందుకని వాలిని సంహరించి ఆయన రాజ్యాన్ని తిరిగి అప్పచెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఏమైందంటే అది వర్షాకాలం అవటంతో సీతాన్వేషణకి వెళ్ళలేదు. ఈ వర్షాకాలం అంతా సుగ్రీవుడు తన భార్యంతో, రాజ్యంతో భోగభాగ్యాలు అనుభవిస్తూ స్వామివారికి ఇచ్చినటువంటి వాగ్దానం కూడా మర్చిపోయారనమాట. మనం కూడా అంతే, మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో అనేది మనం మర్చిపోయి మనం ఈ భోగాల్లోనే పడిపోయి ఉన్నాం అనమాట. అట్లనే ఇంకొక మంచి వర్షాకాలం ఉందట. అదేంటి ఆ వర్షాకాలం అంటే భగవత్ కటాక్ష వర్షం. ఈ వర్షం ఏం చేస్తుంది, మనల్ని అందరినీ కూడా రక్షిస్తుంది అని తెలియజేస్తున్నారు. అంతే కదా, మనం ఈ సంసార సాగర్లో పడి కొట్టుమిట్టుకులాడుతున్నాం, పుడుతున్నాం, చనిపోతున్నాం, ఎందుకు వస్తున్నామో ఎందుకు వెళ్తున్నామో కూడా తెలియదు అనమాట. అందుకనే స్వామివారు మనల్ని రక్షించటానికి, మన మీద కారుణ్యం చూపించటానికే ఆయన ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఆ కారుణ్యం చేతనే భగవంతుడు సృష్టి, స్థితి, ప్రళయం అనేవి చేస్తూ ఉంటాడు. జీవులందరినీ సృష్టించి మళ్ళా కూడా ప్రళయం చేయటం కూడా స్వామి యొక్క కారుణ్యమే అని చెప్తున్నారు. ఇక్కడ ప్రళయ సమయంలో ఏమవుతుందంటే జీవులందరినీ తనలో ఇముడ్చుకొని ఉంటారన్నమాట. అప్పుడు వేరే ఒక వస్తువు అంటూ ఏముండదు, అంతటా తానొక్కడే ఉంటారన్నమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే అంతా తాను ఉండి ఆయన శయనించి ఉంటారు. ఇక్కడ సృష్టి, స్థితి, ప్రళయం అనేది ఉంది కదా, ఆ ప్రళయం అనేది ఈ వర్షాకాలంతో మనకి పోలిక పెట్టి చెప్తున్నారు. అప్పుడు ఏమైంది, ఈ ప్రకృతిలో జీవులు, ప్రకృతి అంతా కూడా ఆయనలో ఉంది. ఇంకా మిగతా జగత్ అంతా ఏమి లేదు, మనకు కనపడే పర్వతాలు, మనం, మనుషులు, చెట్లు ఏమి లేవు, అంతా కూడా స్వామి వారిలోని ఉన్నారు అన్నమాట. స్వామి తప్ప ఇంకెవరు లేరు. కొండగోల ఇక్కడ సింహం పడుకున్నట్లుగా భగవంతుడు ఇదేల్లో పడుకుంటాడు, వేద గృహలో ఆయన శయనించి ఉంటాడు, ఈ వేదాలలోనే ఆయన ఉన్నారు అని చెప్తున్నారు. తర్వాత పర్వత గృహలో సింహం వర్షాకాలం కదలకుండా నిద్రిస్తుంది. అట్లాగే భగవంతుడు కూడా సృష్టికి ముందు నిద్రిస్తూ ఉంటాడు. ఇక్కడ సింహాన్ని శౌర్యం గల సింహం ఏదైతే గృహలో నిద్రిస్తుందో, అంటే
అది నిద్రించేటప్పుడు ఏ జంతువు కూడా దాన్ని దరిచి చేరదు. అది మేలుకున్నప్పుడు ఎంత భయంగా ఉంటాయో అది నిద్రించేటప్పుడు కూడా అంత భయంగా ఉంటుంది. అంటే ఆ నిద్రించేటప్పుడు కూడా అంత పరాక్రమం కలిగినటువంటి సింహం అన్నమాట ఇది. అట్లనే సృష్టికి ముందు సమస్త గుణాలు గుణాలతోనే భగవంతుడు శయనించి ఉంటాడు. సమస్త గుణాలు ఆయనలోనే ఉంటాయన్నమాట. అంటే ఆయన ఒంటరిగా జడంలాగా లేరు. మనకి ఇప్పుడు భక్తి లేని వాళ్ళు అంటారు ఇవన్నీ న్యాచురల్ గా వస్తున్నాయని, కానీ కాదు, ఇవన్నీ స్వామివారిలోనే ఉన్నాయి. సృష్టి అనేది చేసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. అంటే మనుషులు గాని జావరి జంగమాలు గాని ఏవైనా కూడా భగవంతుడి నుండి అన్ని బయటకు వస్తున్నాయి. ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సీర్యసింగం అని ఇంకొకటి ఒక అర్థం ఏంటంటే లక్ష్మీ సహితుడైనటువంటి నారాయణుడు అంటున్నారు. అంతే కదా, ఫస్ట్ లో చెప్పారు ఒంటరిగా లేదు సింహము, ఆడు సింహంతో ఉందని. అందుకని ఇక్కడ శ్రీమన్నారాయణుడు లక్ష్మితో కలిసిన్నారు. లక్ష్మి అంటే మరెవరో కాదు, రాధారాణిని మనం ఇప్పుడు కూడా తెలుసుకొని ఉన్నాము. నీలాదేవి అన్నా కూడా అంతే అన్నమాట. ఆ తర్వాత అరివిళ్ళుత్తు తీవిళిత్తు వేర్మై పొంగి అంటున్నారు. అంటే ఈ సింహం తెలివి తెచ్చుకొని తీక్షణంగా చూసి తన వాసన గల వెంట్రుకలను నిక్కపడుచుకొని సింహం లేచింది. ఆ సింహం ఎవరైనా లేచిందా అంటే లేదు, తనంత తానే లేచింది. అట్లాగనే కృష్ణ పరమాత్మ కూడా ఈ సృష్టి చెయ్యాలి అని ఆయనకు అనిపించినప్పుడు తనంతన తానే ఆయన యోగ నిద్ర నుండి లేస్తారనమాట. మరి ఆయన నిద్రించటం మన నిద్రించటం ఒకటే అవుతుందా అంటే కాదు. మనదేమో తామస నిద్ర, భగవంతుడిదేమో యోగ నిద్ర అనమాట. యోగా అంటే ఏంటంటే రక్షణోపాయం, మనల్ని రక్షించాలి అని ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అదే యోగ నిద్ర అన్నమాట. ఎప్పుడైతే తనను విడిచి ఉండలేని జీవులు తన దగ్గర చేర్చుకోవాలి, ఎలా చేర్చుకోవాలి అని భగవంతుడు ఆలోచిస్తూ ఉంటారు. అదే యోగ నిద్ర అన్నమాట. అట్లా చేరుటకు ఉపాయంగా తన శరీరమైన ప్రకృతిని కదల్చడానికి సిద్ధపడతాడు. అయ్యో, మనం కూడా అంటే భగవంతుడికి దూరమై ఎప్పుడెప్పుడు ఆయన దగ్గరికి చేరుకోవటానికి భక్తి సాధన ఎలా చేయాలా అని అనుకుంటూ ఉన్నటువంటి ఉత్తమ భక్తుల కోసమే ఆయన ఈ ప్రకృతి అనేది చేస్తారు. వాళ్ళ కోసమే ఆయన యోగ నిద్రలో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఆశ్రితులు రక్షించటానికి ఎప్పుడైతే సమయం ఆసన్నమైందని గుర్తిస్తారో అదే మేల్కొనటం. ఇంకా సృష్టి చేయాలి అనే సంకల్పం కలగగానే మొట్టమొదట ఏమవుతుందంటే ఒక తేజస్సు వస్తుంది ఆ కళ్ళల్లో నుండి, ఆ తర్వాత జలం వస్తుంది, ఆ తర్వాత పృథ్వీ వస్తుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆండాళ్ళు మాత తీవిళిత్తు వేర్మైర్ పొంగి అన్నారు. తీ అంటే తేజస్సు అయిన పదార్థం అని. దాని తర్వాత చివరిగా భూమి అనేది వస్తుంది. వేరి అంటున్నారు. వేరి అంటే ఒక సుగంధం అన్నమాట. అంటే భూమి యొక్క గుణం ఏంది? సువాసన కదా. ఇప్పుడు చూడండి, మనము ఏదైనా వర్షం వచ్చినప్పుడు భూమి మీద పడగానే మంచి వాసన వస్తుంది. మనం ఏమైనా స్ప్రేలు కొట్టామా? లేదు కదా. సో స్వామిను రోమకూపాల నుండి ఈ బ్రహ్మాండాలన్నీ వస్తాయి. అందుకే వాటికి ఆ వాసనతో చెప్తారు ఈ యొక్క భూమిని అన్నమాట. మనం తర్వాత ఈ గోపికలు ఎవరిని లేపుతున్నారు? యశోద బాలకృష్ణని కదా లేపటం. ఆయన ఎక్కడున్నారు? నీలా తుంగస్తెన గిరి తటమున నిద్రిస్తున్నాడు. ఆయన్ని మేలుకొలుపుతూ ఆయన అడుగుతున్నారు, సింహం ఎట్లయితే లేస్తుందో, ఎట్లా తీక్షణంగా చూస్తుందో, ఎట్లా వెంట్రుకల్ని ఎక్కబడుచుకుంటుందో, ఎలా బయటకు వస్తుందో అలా నువ్వు రావాలి అని. వాళ్ళు ఏదో ఫలాపేక్ష కోసం రాలేదు గోదా గోపికలు, భగవంతుడి యొక్క సౌందర్యం చూడాలనే వాళ్ళు వచ్చారనమాట. అందుచేతనే ప్రథమ కదలిక అంటే సృష్టికి ముందర ఆయన ఎలా కదులుతున్నాడు, ఆయన యొక్క సౌమ్యత ఎలా ఉంది, ఆయన యొక్క తీక్షణమైన చూపులు ఎట్లా ఉన్నాయి, అవన్నీ చూసి ఆనందించి అనుభవించాలనేదే గోదా గోపికల యొక్క ఉద్దేశం. కావున వాటన్నింటినీ దర్శించాలనే సింహం లేచి వచ్చినట్టు లేచిరా అని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. ఈ తర్వాత మూడో లైన్ ఏం చెప్తున్నా ఎప్పుడు పేరుందరి మూరి నిమిరుందు అంటున్నారు. అంటే ఇక్కడ
ఎలా అంటే కృష్ణ పరమాత్మని ఆ సింహం మేల్కోవటం ఈ రెండింటిని కంపేర్ చేసి చెప్తున్నారు అనమాట. ఎట్లయితే సింహం లేచి నిద్ర లేచి కళ్ళు తెరిచి చూస్తుందో స్వామివారు కూడా అట్లానే నిద్ర లేచి కళ్ళు తెరిచి చూస్తారు. ఆయన నీలాదేవితో శయనించి ఉన్నారు. ఆ తర్వాత అట్లనే సింహం కూడా ఆడ సింహంతో ఉన్నది కదా, అట్లా కంపేర్ చేస్తూ ఉన్నారు. తర్వాత స్వామివారు శయనం ఆ మంచం మీద నుండి వెంటనే లేవల, కళ్ళు తెరవగానే ఆ మంచం మీదనే అటు ఇటు దొర్లుతున్నాడు, ఒళ్ళంతా విరుచుకున్నాడు. ఆ తర్వాత కాళ్ళు చేతులు అన్ని దాచారు. ఈ విధంగా నువ్వు సింహం ఎలా చేసిందో అలా చేస్తూరా అని పదే పదే అదే చెప్తున్నారన్నమాట. ఇంకా వేదాంతపరమైన సృష్టి క్రమమంతా కూడా దీనిలో వర్ణించారు. ఏంటంటే సృష్టికి ముందు స్థితి, తర్వాత సృష్టి ఆవిర్భావము, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే సృష్టికి ముందు ఎవరున్నారు? కృష్ణ పరమాత్మ ఉన్నారు. ఆయనలో ఏమున్నాయి? ఆయనలో ప్రకృతి జీవులు అందరి కూడా ఆయనలో ఇమర్చుకొని ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఆయన సంకల్పిస్తాడో బహురూపాలుగా అవ్వాలని, అప్పుడు ఆయన నుండి తేజస్సు, జలము, భూమి, ఈ మహాతత్వాలు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. తర్వాత ఈ బ్రహ్మ ఆవిర్భావం ఎలా జరుగుతుందంటే ఈ తత్వాల కలయికతో ఒక అండం ఏర్పడింది కదా. మనం భాగవతంలో కూడా సృష్టి ఎలా జరుగుతుంది అనేది మాతాజీ వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కారుణోదయక సాయి విష్ణు కళ్ళల్లో నుండి ఒక తేజస్సు రమాదేవికి వెళ్తుంది. అవే జీవులు అనమాట. రమాదేవి ప్రతిబింబం అయినటువంటి పార్వతీదేవికి వెళ్తాయి. తర్వాత శంభుగా కాల రూపంలో వస్తారు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు కలిసి మహాతత్వంలో ఉంటారు. అందుకే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులందరికీ తల్లిదండ్రులుగా పార్వతీ పరమేశ్వరుని చెప్తారు. కానీ ముఖ్యంగా అంటే ఇవన్నీ కూడా వచ్చింది స్వామివారి నుండి. ఆ తర్వాత స్వామివారి రోమకూపాల నుండి బ్రహ్మాండాలన్నీ వచ్చినాయి కదా, గోల్డెన్ బాల్స్ ని. వాటిట్లో ఏ చలనం లేకుండా ఉంది. సో దానిలో మళ్ళా గర్భోదయక సాయి విష్ణుగా ఆయన వెళ్తారు. ఆయన నాభి నుండి కమలం వస్తుంది, దానిలో బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుడు కూడా ఎంతో తపస్సు చేసినప్పుడే ఆయనకి ప్రత్యక్షమయ్యి ఆయనకి వేదాలు ఇచ్చి ఎలా సృష్టి చేయాలి అనే సూచనలు ఇచ్చి ఆయనకి శక్తి ఇస్తారనమాట భగవంతుడు. దాని ద్వారానే బ్రహ్మ ఈ సృష్టి అనేది చేస్తారనమాట. ఇంకా ముగింపు ఏంటంటే గుహలో ముడుచుకుని ఉన్నటువంటి ఈ సింహము ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు కొత్తగా దానికి అవయవాలంటూ ఏమి రాలా, మొదటి నుండే ఉన్నాయి. అది కేవలం బయటకు వచ్చినప్పుడు మనకు కనపడుతున్నాయి అంతే. అట్లానే పరమాత్మలో దాగి ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా సృష్టి సమయంలో మనకి నామరూపాలతో వ్యక్తమవుతుంది. ఇంకా ముఖ్యంగా మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఈ జగత్తంతా కూడా కృష్ణ పరమాత్మ యొక్క శరీరమే అని మనం గుర్తించాలన్నమాట. ఇంకా 4వ లైన్లో ఏం చెప్తున్నారంటే ముళంగి పురపట్టు పోదురు మాపోలే, అంటే గర్జించి బయలుదేరి సాగిపోవునట్లుగా అంటున్నారు. అంటే ఇక్కడ సింహం గర్జించి బయటకు వచ్చినట్లుగా కృష్ణ పరమాత్మను కూడా సేనాగారం నుండి లేచి వెలుపలికి రావాలని గోపికలు కోరుకుంటున్నారు. ఎందుకు సింహం యొక్క గర్జనను, ఎప్పుడైతే సింహం గర్జించినప్పుడు అడవిలో ఉన్న జంతువులు అక్కడక్కడే ప్రాణాలు కోల్పోతాయి అన్నమాట. దాని గర్జన అంత గంభీరంగా ఉంటుంది. అట్లానే స్వామి వారిని కూడా అలా గర్జించి నువ్వు బయటికి రా అంటున్నారు. ఆ గర్జనని మనకి దేంతో పోల్చి చెప్తున్నారంటే చతుర్ముఖ బ్రహ్మకు వేదాలు ఇస్తారు స్వామివారు, అదే గర్జించటం అన్నమాట. ఆ వేదం ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, దాన్ని అనుసరించే చతుర్ముఖ బ్రహ్మ ఈ సృష్టి అంతా చేస్తారు. అంటే ఈ స్థావర జంగమాలు గాని, జీవులు గాని, వృక్షాలు గాని, సముద్రం గాని, ఏదైనా గాని ఆ స్వామివారి ఇచ్చిన యొక్క శక్తితోనే సూచనలతోనే బ్రహ్మ చేస్తారనమాట. ఇక్కడ కృష్ణ పరమాత్మ సింహం వలె గర్జించి వెలకి వచ్చి ఆస్థాన మండపానికి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అన్నమాట గోదా గోపికలు. ఇట్లా లేచడమని ప్రార్థిస్తున్నారు కదా సింహం లాగా. అందువల్ల స్వామివారు అడుగుతున్నారు, ఏమా నేను హిరణ్యాక్షుని చంపాను కదా, హిరణ్యకశిపుని చంపాను కదా సింహ అవతారంలో, ఆ అవతారంలో రమ్మంటారా, లేకపోతే రాఘవ సింహం అయ్యి నేను రావణాసుని సంహరించాను కదా ఆ రూపంలో దర్శనం ఇమ్మంటారా అని అడుగుతున్నారు. అప్పుడు గోదా గోపికలు అంటున్నారు, లేదు లేదు స్వామి, నిన్ను
మేము సింహం రూపంలో చూడాలనుకోవటం లేదు. సింహానికి ఉండేటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో దాని శౌర్యము, పరాక్రమము అవన్నీ కూడా చూడాలనేది మా ఉద్దేశము. నీలో ఉన్నటువంటి గాంభీర్యము, సహజమైనటువంటి శౌర్యము ఇలా నిన్ను చూడాలి అనేది మా యొక్క విన్నపము అని అడుగుతున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే 5వ నెలలో నీ పువ్వై పువ్వన్నా అంటున్నారు. అంటే అవిసె పువ్వు వర్ణం వంటి వర్ణము కలవాడవే నీవు రావాలి అని కోరుకుంటున్నారు అనమాట. నీ రూపానికి సింహం రూపానికి అసలు పోలిక ఏముందయ్యా? ఏదో మేము కొన్ని ఉపమానంగా చెప్పాం గాని నీ యొక్క రూపం ఎట్లా ఉంటుంది? సౌమ్యతంగా ఉంటుంది, శీతలత్వంగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది, సౌకుమార్యంగా ఉంటుంది. అంటే ఏంటంటే ఆయన యొక్క సౌమ్యత అంటే దయాదాక్షిణ్యం, భక్తుల మీద ఎప్పుడు ఆయనకి దయ ఉంటుంది. తర్వాత శీతలత్వం, ఎంతో చల్లదనంగా ఉంటుంది భక్తులకి. ఆ తర్వాత సౌకుమార్యం, సుకుమారంగా ఉంటారు స్వామివారు. మనం అనేక సార్లు స్వామివారి వర్ణంలో చూసుకున్నాం కదా, ఇప్పుడు కూడా ఆయనకి 16 ఏళ్లే ఉంటాయి, ఎంత అందంగా అట్లా ఉంటారనమాట. ఆ తర్వాత సౌందర్యం, ఆయన అందము అంతగా ఉంటుంది. ఇంకా శౌర్యం, పరాక్రమము ఆయనకు మించి ఎవరికి ఉండదనమాట. అలాంటివన్నీ కూడా నీకుంటాయి. అలాంటివి నీకుండి ఏకకాలంలోనే శత్రువులకి భయాన్ని కూడా కలిగిస్తావు నువ్వు. భక్తులకందరికీ ఒకవైపు ఇలా నువ్వు కనిపిస్తావు, అభక్తులకేమో నువ్వు భయాన్ని కలిగిస్తావు. ఇలాంటి గుణాలు తెచ్చిపెట్టుకోవాలన్నా సింహం తెచ్చిపెట్టుకోగలుగుతుందా? నీకు మటుకే ఉన్నాయి నాయన ఆ గుణాలు. అందుకని నీ యొక్క సహజమైన సౌందర్యంతో నువ్వు చక్కగా నడుచుకుంటూ రావాలని గోదా గోపికలు ప్రార్థిస్తున్నారన్నమాట. ఉన్కోయిల్ నిందు ఇళన్నే పొందరుడి అంటారు. నీ భవనం నుండి ఇచ్చటికి వేంచేసి మమ్మల్ని అనుగ్రహించు అని కోరుకుంటున్నారు. గోపికలు అనుకుంటున్నారు అనమాట, స్వామివారు ఎప్పుడు వాళ్ళని లోపలికి రమ్మంటారో అని. లేదు, స్వామివారిని ముందు బయటికి రమ్మని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకు ఇలా కోరుకుంటున్నారంటే, వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు స్వామివారి శయనించినప్పుడు ఏ సేవ ఉంటుందో ఆ సేవే దొరుకుతుంది. మళ్ళా ఆ యొక్క దర్శనం వాళ్ళకు మటుకే దొరుకుతుంది. మనకు అసలు తిరుప్పావై స్టార్టింగ్ లోనే తెలుసుకున్నాం కదా, అమ్మవారికి ఎప్పుడు కూడా తనొక్కతే దర్శనం చేసుకొని తనొక్కతే ముక్తి పొంది ప్రయోజనం పొందాలనేది కాదు, అందరూ కూడా ఈ ప్రయోజనాన్ని పొందాలి అని అందరినీ కలుపుకొని వెళ్తుంది. అందువల్లనే స్వామివారు బయటకు వస్తే అందరికీ కూడా దర్శనం దొరుకుతుంది, అందరికీ కూడా సేవ దొరుకుతుంది. అందుకనే ఆండాళ్ తల్లి ఆయన్ని బయటికి రమ్మని కోరుకుంటుందన్నమాట. భక్తి మార్గ నిష్టలు ఇట్లానే ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఎత్తులు యోగులు, ఇప్పుడు వీళ్ళు యోగులు జ్ఞానులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే సేవ చేసుకుంటారు, వాళ్ళే దర్శనం చేసుకుంటారు, అదే ఉత్తమం అనుకుంటారు. కానీ వైష్ణవులు ఆ విధంగా అనుకోరు. అందుకనే గోదా గోపికలు స్వామివారిని ఆయన భవనం నుండి బయటికి రమ్మని కోరుకుంటున్నారు అనమాట. ఆయన నడక ఎట్లా ఉంటుందంటే మనకు ఇందాక పరమేశ్వరుడు ప్రభు చెప్పినట్టు మోహిని రూపంలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు పరమేశ్వరుడే ఆయన్ని వెనక వెళ్ళారట. అంత అందమైన రూపం, అంత అందమైన నడక అన్నమాట. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన యొక్క నడకని చూసి స్వర్గాల్లో ఉన్నటువంటి అప్సరసులు కూడా వాళ్ళు నాట్యం చేయటం మానేశారట. అంత సౌందర్యమైనటువంటి నడక అన్నమాట భగవంతుడిది. ఇంకా కృష్ణ పరమాత్మ నడిచి వచ్చినప్పుడు ఏముంది, ఆయన దివ్య పాదార విందాలు ఉన్నాయి కదా, అన్ని శంకు చక్ర గదా పద్మాలతో ఉన్నటువంటి చిహ్నాలతో ఉన్నటువంటి ఆ పాదాలని చూడాలని, తర్వాత ఆ నడకని చూసి ఆనందించాలనేదే వాళ్ళ కోరిక అనమాట. మనకు విష్ణు సహస్రనామంలో కూడా 82వ శ్లోకం అనుకుంటాను, చతుర్గతిహే అని వస్తుంది. అంటే భగవంతుడి యొక్క నడక 4 రకాలైనటువంటి జంతువుల నడకలతో పోల్చి చెప్తారు. ఎట్లా అంటే మత్తగజం నడిచేటప్పుడు ఎంత హుందాగా రోడ్డు అంతా అదే సరిపోయి గంభీరంగా నడుస్తూ ఉంటుంది, అందంగా ఉంటుంది. తర్వాత శార్దులం పులి, ఆ పులి ఎట్లా ఉంటుందంటే ఒక గర్వంగా కోపతాపాలతో ఉంటుందన్నమాట. అంటే శత్రులకు భయం కలిగించేటట్టుగా ఉంటుంది ఆ నడక. తర్వాత వచ్చేసి సింహం, ఎంతో పరాక్రమంగా ఉంటుంది ఆ నడక. తర్వాత వృషభం అన్నమాట, ఆ వృషభం నడిచేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ నడక ఎంతో అభిమానంగా గర్వంగా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది అనమాట భగవంతుడి నడక. అట్లా నడకతో నువ్వు బయటికి రావాలి అని చెప్పేసి కృష్ణ పరమాత్మని గోపికలందరూ కూడా ప్రార్థించారు. ఇంకా 7వ లైన్లో ఏం చెప్తున్నా అంటే,
కొప్పరై సీర సింహాసన తిరున్ను అంటున్నారు. అంటే విలక్షణమగు సన్నివేశం గల సింహాసనంలో కూర్చుండి మేము వచ్చిన కార్యక్రమము విని మమ్మల్ని కృప చేయి, మా చేత సేవ చేయించుకో అని అడుగుతున్నారు అనమాట. ఇంకా గోపికలు ఏమనుకుంటున్నారంటే, నువ్వు మంచం మీదే పడుకొని చెప్పటం కాదు, నువ్వు సింహాసనంలో కూర్చోవాలి, అప్పుడే మాకు మాట ఇవ్వాలి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక సరదాగా చెప్తున్నారు, గోపికల వద్ద అసత్యం ఆడే మాయ చేసేటువంటి అల్లరి కృష్ణుడు ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చుంటాడో అప్పుడు అసత్యం ఆడాడు అని. అంటే ఆ సింహాసనం అనేది ఏంటంటే ధర్మ అధర్మ విచక్షణతో చెప్పేటువంటి మాటలు అన్నమాట. అందువల్లే నీవు ఆ సింహాసనంలో కూర్చోవాలి. ఆ సింహాసనం ఎట్లాంటిది అంటే శౌర్యం గల సింహంతో పోలుస్తున్నారు ఆ సింహాసనాన్ని కూడా అన్నమాట. తర్వాత ఇంకా చెప్తున్నారు ఏమనంటే, యుద్ధ భూమిలో భగవంతుడు ఆ రథంలో రథసారథిగా కూర్చుండే ప్లేస్ లో కూర్చొని భగవద్గీత అనేది చెప్పారు. ఆ తర్వాత శ్రీరాముడు చెప్తున్నారనమాట రామాయణంలో ఏమనంటే, ఏతద్వ్రతం మమ అంటున్నారు. ఎవరైతే శత్రువులైనా కూడాను నా దగ్గరకు వచ్చి శరణు పొందితే వాళ్ళకి నేను అభయం ఇస్తాను, ఇదే నా వ్రతము అనే మాటలు మాట్లాడారు. తర్వాత యుద్ధ భూమిలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, తన పాదాలను ఎవరైతే శరణు వేడుకుంటారో వాళ్ళ యొక్క పాపాలను నేను తీసేస్తాను అంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, మా శుచహ అంటున్నారు, శోకింపవలదు అంటున్నారు. అట్లాంటి మాటలు వస్తాయి నాయన, నువ్వు కూడా సింహాసనం మీద కూర్చుంటే, అందువల్ల నువ్వు వచ్చి సింహాసనం మీద కూర్చొని కృష్ణుణ్ణి ఈ గోదా గోపికలు ప్రార్థిస్తున్నారు అన్నమాట. ఎప్పుడు ఇంకా ఈయన స్వామివారి రామాయణ కాలంలో రాముడు నిద్రించేటప్పుడు ఆ సౌందర్యాన్ని విశ్వామిత్రుడు చూశాడు, సీతమ్మ వారు చూసింది, వాళ్ళు ఎంతో ఆనందించారు. ఆ తర్వాత చిత్రకూట పర్ణశాలలో ఆ యొక్క అరుగు మీద స్వామివారు రాముడు కూర్చున్నప్పుడు భరతుడు వచ్చి చూసి ఆ సౌందర్యాన్ని చూసి ఎంతో ఆనందించారు. తర్వాత ఇంకా సముద్రం ఒడ్డున ఆయన ఆ ధనస్సు పట్టుకొని నుంచున్నాడు శ్రీరామచంద్ర ప్రభు. అప్పుడు ఆ అందాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వానరులందరూ ఆనందించారు. ఎట్లయితే ఈ 3 విధాలైనటువంటి సన్నివేశాల్లో భగవంతుడి సౌందర్యం ఉందో అలాంటి సౌందర్యం కావాలని గోదా గోపికలు కృష్ణ అవతారంలో కూడా కోరుకుంటున్నారు అనమాట. ఇంకా యావంద్ కార్యం అరుణ్ అంటున్నారు, మేము వచ్చిన పనిని పరిశీలించు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, నీకు దూరం అయ్యి మేము ఎంతో సన్నగా అయిపోయామయ్యా, నడవలేక వచ్చాము, నువ్వే మా వద్దకు రావాలి గాని మేమే మీ వద్దకు వచ్చాము అంటున్నారు గోదా గోపికలు అనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన కార్యక్రమం ఇది అని చెప్పటల్లా, ఎందుకంటే రామాయణంలో భరతుడు మంత్రులు అందరూ వచ్చి నాయన నువ్వురా పట్టాభిషిక్తుడు అవ్వు అంటే ఆయన అందుకు ఒప్పుకోకుండా ఆయన పాదుకలు ఇచ్చి పంపించారు. అట్లాని గోదా గోపికలు కూడా వచ్చిన కార్యక్రమం ముందుగా చెప్పగానే నో అంటారేమో అనే ఉద్దేశంతో వాడి సమయం చూసి చెప్పాలనుకున్నారు. ఆ సమయం అనేది ఎప్పుడు వస్తుందంటే 29వ పాసనంలో వస్తుంది. అప్పుడు వాళ్ళు విన్నవించుకుంటారనమాట. అందుచే అది ఇదని చెప్పకుండా వాళ్ళు సామాన్యంగా మేము వచ్చిన కార్యక్రమము నెరవేర్చి అంటున్నారు. మీరే నా కొరకు వచ్చారే అని శ్రీకృష్ణుడు వాళ్ళని పరామర్శించాలని, ఆ తర్వాత మీకెంత శ్రమ కలిగించాను క్షమించండి అని ఆయన వాళ్ళని అపరాధ క్షమాపణ కోరుకొని వాళ్ళని ఎంతో యుక్తరీతిగా అంటే మంచిగా ఆదరించాలని గోదా గోపికలు కోరుకున్నారు. అట్లా కోరుకోవటంతో కృష్ణ పరమాత్మ కూడా ఆయన సేనా మండపం నుండి వచ్చి గోపికలను యుక్తరీతిగా పలకరించాలని మనం వివరించాలన్నమాట. ఆండ్రాల్ తిరువడిగలే శరణం శరణం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, నాకు అవకాశం టైం అయిపోయినట్టు. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగుంది పూజ. సాధు మాతాజీ, మనకి గనక పృథు మహారాజ్ దాంట్లో చెప్పినట్టు సాధు చాలా బాగా చెప్పారు మాతాజీ, క్షుణ్ణంగా బాగా అర్థమయ్యేలాగా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామ్స్, ధన్యవాదాలు మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ విజయమాత. థ్యాంక్ యూ. భగవాన్ అనే పాదాలు ఆశ్రయించటం అనేది తిరుమల వెంకటేశ్వర స్వామిది మనం చెప్పుకోవచ్చు. ఆయనే చెప్తారు కదా, పాదాలని ఆశ్రయిస్తే నేను కాపాడుతానని. చాలా బాగుంది. అందులో ఇది చాలా పెద్ద పాసురం.
అందువల్ల అవునా. చాలా ఎగ్జాంపుల్స్ చాలా అవును. బాగా చెప్పావు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. చాలా చాలా సూపర్ గా చెప్పారు మాతాజీ. వింటూ ఉంటే ఇంకా వినాలన్నట్టుంది. చాలా సూపర్ గా చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు. మంచిగా తెలిపారు. మన శిక్షా గురువులు చెప్పినవి ఉపమానాలన్నీ చెప్పగలిగారు. హరే థ్యాంక్ యూ మాతాజీ. ఏక మాతాజీ. అడిగి ఉన్నట్టు అన్ని తెలిసిన పద్మజ ఎప్పటికప్పుడు తనకి ఏం తెలియదు అంటూనే మొదలు పెడుతుంది. అది మంత్రముగ్ధం చేస్తుంది. అది తన స్పెషాలిటీ. హరే ఇది ఇచ్చిన ప్రోత్సాహమే మాత్రం లేక ఈ ఒక్క పాశ్రం మటుకు నాకు 40 ఏళ్ల నుంచి ఒక గొప్ప వ్యక్తిని గుర్తు చేస్తుంది. అది ఇప్పుడు ఆయన వారు లేరు, పెద్ద వైష్ణవులు అన్నమాట, వైష్ణవాచార్య సంతానం గోకులాచార్య గారు అని. ఆయనకు చాలా ఇష్టమైన పాశ్రం ఇది. ఇది చెప్తూ ఆయన ఎంత భక్తి ఆవేశంతో ఊగిపోయేవాళ్ళు. ఎవరు చెప్పినా నాకు ఆయనే గుర్తుకొస్తారు. ఆ వైష్ణవుడు కూడా ప్రణామాలు చెప్పుకుందాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. శ్రీల ప్రభుపాద. థ్యాంక్ యూ మాతాజీ. మీకు పద్మాక్షి కేశవి